కోర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ ఎంటైర్ స్టోరీ చూసిన తర్వాత మీకు అనిపిస్తుందంటే అసలు ఇలాంటి రాక్షసుడిని, ఇలాంటి అరాచకుడిని ఈ భూమి మీద ఇంకా ఎలా తిరగనిస్తున్నారు, ఎలా బతకనిస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. అది కూడా హైదరాబాద్ లాంటి చోట తెలంగాణ సర్కార్ ఏం చేస్తుంది? అసలు ఇంతలా జనాల్ని పట్టి పీడిస్తున్న ఈ భూ కబ్జా కోరిని పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు అని మీకు అనిపిస్తుంది. ఎస్, అతని పేరే సునీల్ అహూజా. సునీల్ అహూజా ఫైనాన్షియర్ ముసుగులో తిరుగుతున్న ఒక భూ బకాసురు, నిరుపేదల రక్తం దాగే ఆర్థిక ఉగ్రవాది. అహూజా ఫైనాన్స్ పేరుతో అమాయక ప్రజల ఆస్తులను కాజేస్తూ సమాజానికి ఒక చీడ పురుగులా మారిన సునీల్ కుమార్ అహూజా అరాచకాలని ఈరోజు మనం చీల్చి చెండాడబోతున్నాం. ఫైనాన్స్ వ్యాపారమా, దౌర్జన్య కాండన? అహూజా, నీది ఫైనాన్స్ వ్యాపారమా లేక ఫ్యాక్షనిజమా? అవసరంలో ఉన్నవాడికి పైసలు ఇచ్చి వాడి కష్టార్జితమైన ఆస్తులను గుంజుకోవటం ఏ రకమైన ధర్మం? ఇచ్చిన దానికి రెట్టింపు వసూలు చేసిన ఇంకా కక్కుర్తి తీరలేదా? నువ్వు రాసుకుంటున్నవి కేవలం ఆస్తులు కాదు, సామాన్యుడి ప్రాణాలు. ఇతగాడిది కబ్జాల పర్వం, ఫోర్జరీల దందా. ఒకటా రెండా, 100 కోట్లు. అక్కడెక్కడో మోకిలా నుంచి ఇక్కడెక్కడో జూబ్లీ హిల్స్ దాకా ఇతగాడి పాపపు నీడ సోకని చోటంటూ లేదు. డాక్యుమెంట్లు సృష్టిస్తాడు, సంతకాలు ఫోర్జరీ చేస్తాడు, కండబలంతో భూములను ఆక్రమిస్తాడు. ఇతని కబ్జా కోరల్లో చిక్కుకున్న బాధితుల ఆక్రమణలు ఎవ్వరికి వినపడట్లేదా? పోలీసులకి అసలు కనిపించట్లేదా? బెదిరింపులకు అడ్డా ఈ అహూజా అడ్డా. న్యాయం అడిగితే బెదిరిస్తాడు, అక్రమంగా కేసులు పెట్టిస్తాడు. పోలీసులు కళ్ళు గప్పి ఇంకెన్నాళ్ళు ఈ దందాలు సాగిస్తాడు. ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళు చట్టం కళ్ళు కప్పగలరేమో కానీ జనం నుంచి మాత్రం తప్పించుకోలేదు. అయితే ఇక్కడ ఒకటి మనం మాట్లాడుకోవాలి. ఇతను భూ కబ్జా కోర్ అంటున్నారు, అరాచకవాది అంటూ ఉన్నారు, రక్తం దాగుతున్నాడు అంటున్నారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారంటే, విచిత్రం ఏంటంటే పోలీసులు కూడా ఇతని చేతిలోనే ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే కాకీకి ఇతను ఒక పెద్ద దోస్తి. కాకీతో ఇతగాడి చేసినంత దోస్తి ఇంకెవరూ చేయలేరు. ఎందుకంటే డబ్బులు ఉంటాయి, జనాల దగ్గర బీక్కున్న లాక్కున్న ఆస్తులు ఉంటాయి, జనాల రక్తం దాగి సంపాదించిన 100 కోట్లు ఉంటాయి. సో ఆ డబ్బుతో ఎవరినైనా కొనేస్తాడు, ఎవరినైనా బెదిరిస్తాడు. ఇతనికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది, ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి. ఇప్పుడున్న కోర్టులు, పోలీస్ స్టేషన్లు అతను ఏమీ చేయలేవు. ఈ అహూజా అనేవాడు ఎంతటి అరాచకాలకు పాల్పడ్డాడు అంటే, హైదరాబాద్ చుట్టుపక్కల ఇతని చేయని నేరం లేదు, ఇతను కబ్జా చేయని స్థలం అంటూ లేదు, ఇతను ఆక్రమించుకొని ఇళ్ళంటూ లేవు. ఎంతోమంది పేదలు ఏడుస్తూ ఉన్నారు. ఆఖరికి ఇతని బారిన పడిన రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా అల్లాడిపోతూ ఉన్నాయి. ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు ఇతగాడి దగ్గర అప్పులు తీసుకొస్తాయి. ఒక రియల్ ఎస్టేట్ వెంచరు, అపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ మొదలు పెడతాయి. ఆ తర్వాత ఇతగాడు రంగంలో దిగుతాడు. సో ఇతను 10 కోట్ల రూపాయలు అప్పిస్తే 100 కోట్లకు పైగా వసూలు చేస్తాడు. అయినా కూడా భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను తిరిగి వాళ్ళకి ఇవ్వడు. కన్స్ట్రక్షన్ ఆపేస్తాడు. సో ఆ అపార్ట్మెంట్లో డబ్బులు కట్టి ఎప్పుడో సొంతింటి కళ నెరవేర్చుకోవాలనుకుని కట్టిన మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటాడు. ఇతని బారిన పడిన హైదరాబాద్లో మూతబడిన రియల్ ఎస్టేట్ సంస్థలు ఎన్నో. మూతబడింది రియల్ ఎస్టేట్ సంస్థ కాదు, అందులో డబ్బులు కట్టిన అనేక మంది మధ్యతరగతి ప్రజల జీవితాలు. వాళ్ళందరినీ రోడ్డును పడేశాడు. ఎంతోమంది ఇల్లు లాక్కున్నాడు, ఇళ్ళకెళ్ళి దౌర్జన్యాలు చేస్తాడు. మీకు ఎదురుగా ఒక స్క్రీన్ మీద ఒక విజువల్ కనపడుతుంది చూడండి. అతని అరాచకానికి అడ్డా. ఒకరికి అప్పు ఇచ్చాడు, అప్పుకి 4 రెట్లు వడ్డీతో సహా వసూలు చేశాడు. ఇతగాడి మోడస్ ఆఫ్ ఆపరెండి, బిజినెస్ మాడ్యూల్ ఎలా ఉంటుందంటే, నీకు అప్పు కావాలంటే ఎంతైనా అప్పు ఇస్తాడు. ఆ ఇచ్చిన అప్పుకి ముందుగానే నీ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటాడు. మనకు అప్పటికప్పుడు అప్పు అవసరం, డబ్బులు అవసరం కాబట్టి సో ఆ నిమిషాన్ని మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. ప్రస్తుతానికి ఆస్తులను కొదువు పెట్టి సో మన డబ్బులు మళ్ళీ అడ్జస్ట్ అయిన తర్వాత మన ఆస్తులు మనం వెనక్కి తెచ్చుకుంటాం కదా అన్న ఆశతో మన డాక్యుమెంట్లు తీసుకెళ్ళి అతని పేరును పెడితే, నువ్వు అసలైన డబ్బు వడ్డీతో కలిపి అతనికి తిరిగి చెల్లించినా కూడా నీ డాక్యుమెంట్లు నీకు ఇవ్వడు. ఎందుకంటే ఆల్రెడీ అతను చాలా తెలివిగా లీగల్గా రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటాడు. అదేంటి పలానా అనుకున్న టైంకి మీ డబ్బులు మీకు కట్టేసాం కదా వడ్డీతో సహా, మా డాక్యుమెంట్లు మాకు ఎందుకు ఇవ్వరు, మా ఆస్తి మాకు ఎందుకు ఇవ్వరు అంటే ఎదురు దాడి చేస్తాడు.
కొడతాడు, గోండాలను పంపిస్తాడు, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తాడు, వేధిస్తాడు, చివరికి నువ్వు ఆత్మహత్య చేసుకునేలా చేస్తాడు. ఇంతటి దారుణం ఎక్కడన్నా ఉంటుందో మీకు సినిమాల్లో చూస్తూ ఉంటారు. ఇలాంటి అరాచకాలు చేసేవాళ్ళు సినిమాల్లో చూస్తూ ఉంటారు. సరే, సినిమాలంటే హీరో కాబట్టి ఆ హీరో విలని చితకబాది పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజలందరినీ కాపాడతాడు. ఇది సినిమా కాదు కదా, జీవితం. రియాలిటీలో ఇతను విలన్, హీరోలు లేరు. ఎందుకంటే పోలీసులు అతని వైపే ఉంటారు, గూండాలు అతని వైపే ఉంటారు. ఇక్కడ హీరోలు ఎవరు ఉండరు, కంప్లీట్ విలన్దే రాజ్యం. సో ఆ విలనే ఈ సునీల్ కుమార్ అహూజా ది ఫైనాన్సర్. ఒక విధంగా చెప్పాలంటే సునీల్ కుమార్ అహూజా ఒక బ్లడ్ సక్కర్. ఇప్పుడు మీకు ఎదురుగా స్క్రీన్ మీద కనపడుతున్న ఒక వీడియో చూడండి. ఒకానొక బాధితుడు నాగార్జున సాగర్ రోడ్లో అతని ప్రాపర్టీస్ తాకట్టు పెట్టి కొంత లోన్ తీసుకున్నాడు. ఆ లోన్ కట్టేశాడు, వడ్డీ కట్టేశాడు. అయినా కూడా ఈ సునీల్ కుమార్ అహూజా అతని ఇంటికి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఏ రకంగా బెదిరిస్తున్నాడు, ఏ రకంగా కొట్టడానికి వస్తున్నాడు చూడండి. ఇదంతా రికార్డెడ్ ఫుటేజ్. ఇప్పటి వరకు మనం ప్రస్తావించుకున్న రాక్షసుడు సునీల్ కుమార్ అహూజాని మీరు ఎదురుగా స్క్రీన్ మీద చూడవచ్చు. కింది నుంచి పై వరకు లాల్చీ పైజమా ధరించి ఎంతో పద్ధతిగా దైవభక్తుడిగా కనిపించే అహూజా చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఇతను ఒక విధంగా ఫ్యాక్షనిస్ట్, ఒక బ్లడ్ సక్కర్. సో ఇది వన్ ఆఫ్ ది విక్టిమ్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఈ సందర్భంగా మనం ఇంకో మాట మాట్లాడుకోవాలి. సుప్రీంకోర్టు రీసెంట్గా జహీరా షేక్ వర్సెస్ గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక కేసులో ఒక కామెంట్ చేసింది. అదేంటంటే, ఇన్వెస్టిగేషన్ డస్ నాట్ మీన్ జస్ట్ కలెక్టింగ్ ఎవిడెన్స్, ఇట్ మీన్స్ డిస్కవరింగ్ ద ట్రూత్. మళ్ళీ చెప్తున్నాను, ఇన్వెస్టిగేషన్ డస్ నాట్ మీన్ జస్ట్ కలెక్టింగ్ ఎవిడెన్స్, ఇట్ మీన్స్ డిస్కవరింగ్ ద ట్రూత్. అంటే దర్యాప్తు అంటే సాక్ష్యాలను సేకరించడం మాత్రమే కాదు, నిజాన్ని వెలికితీయటం. జహీరా షేక్ వర్సెస్ గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక కేసులో, అంటే బెస్ట్ బేకరీ కేసులో సుప్రీంకోర్టు పోలీసులకు చెప్పిన ఒక పాఠం ఇది. దాన్ని పాటిస్తున్నారంటే ఎవరూ పాటించట్లేదు. దర్యాప్తు అంటే అరెస్ట్ చేసేయటమే. అరెస్ట్ ఎవరిది? బాధితులను అరెస్ట్ చేయటం, అరాచకాలు చేసిన వాడిని కాదు. ఇన్వెస్టిగేషన్ డస్ నాట్ మీన్ జస్ట్ కలెక్టింగ్ ఎవిడెన్స్. దర్యాప్తు అంటే సాక్ష్యాలను సేకరించడం మాత్రమే కాదు, ఇట్ మీన్స్ డిస్కవరింగ్ ద ట్రూత్. నిజాన్ని వెలికి తీయటమే అసలైన దర్యాప్తు అంటే. ఇది స్వయంగా సుప్రీంకోర్టు చెప్పిన మాట. ఇది హైదరాబాద్లో పోలీసులు ఎంతవరకు పాటిస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటుంటే టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి దీని గురించి ప్రధానంగా అర్థమవుతుంది. సరే, వన్ ఆఫ్ ది కేస్. ఇప్పుడు మీకు ఇంతసేపు అహూజా గురించి ఒక పెద్ద రేంజ్లో ఇంత పెద్ద విలన్, ఫ్యాక్షనిస్ట్, అరాచకవాది, బ్లడ్ సక్కర్ అని చెప్తూ ఉన్నాం కదా. ఇతను చేసిన దారుణాలు ఒకదానికొకటి చెక్ చేసుకుందాం. ఎస్, ఒకటి హైదరాబాద్కు సంబంధించి నిన్న జరిగిన ఒక కేసు మనం డిస్కస్ చేద్దాం. సునీల్ అహూజా అరాచకాలు ఎంత ఘోరంగా ఉంటాయంట అన్నదానికి 2 రోజుల క్రితం జరిగిన ఒక ఘటన ఎగ్జాంపుల్. 56 ఏళ్ల ఒక ఎన్ఆర్ఐ మహిళ శ్రీదేవి, పోలవరపు శ్రీదేవి అనే మహిళని అత్యంత దారుణంగా అరెస్ట్ చేయించాడు సునీల్ అహూజా. ఇక్కడ బాధితురాలు శ్రీదేవి, వేధించిన వాడు సునీల్ అహూజా. కానీ బాధితురాలు ఈరోజు చెంచెలగూడ జైల్లో ఉంది. ఎందుకంటే తనకున్న పలుకుబడితో హైదరాబాద్ పోలీసుల చేత ఆమెను అరెస్ట్ చేయించాడు. అప్పుగా ఇచ్చిన మొత్తానికి అదనంగా ఆస్తులు రాయించుకోవడమే కాకుండా విల్లాను కూడా కాజేయడానికి కుట్ర పన్నాడు సునీల్ అహూజా. దానికి పోలీసులు వంతపాడారు. డాక్యుమెంట్లు సునీల్ అహూజాకు అనుకూలంగా ఉన్నాయంటూ ఇంట్లో నుంచి బలవంతంగా వెళ్ళగొట్టడమే కాకుండా ఆమెను, ఆమె కొడుకుని, బంధువుని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. 75 ఏళ్ల వయసున్న శ్రీదేవి తల్లి వరలక్ష్మిని కూడా కేసులో నిందితురాలుగా చేర్చారు. ఆమెను కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఓవైపు సివిల్ మ్యాటర్స్లో తలదూర్చొద్దు అంటూ పోలీసులకు హైకోర్టు ప్రతిసారి వార్నింగ్ ఇస్తున్నా కూడా సునీల్ అహూజా కేసులో మాత్రం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్టుగానే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ కేసులో ఆ ఫుటేజ్ ఏదైతే ఒక 2 రోజుల క్రితం జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక విల్లాకి సంబంధించిన వివాదం, ఇది కంప్లీట్ సివిల్ మ్యాటర్. పోలవరపు శ్రీదేవి వర్సెస్ సునీల్ కుమార్ అహూజా. సునీల్ కుమార్ అహూజా దగ్గర పోలవరపు శ్రీదేవి ఎప్పుడో 2009లో కొంత అమౌంట్ అప్పు తీసుకున్నారు. ఆ అప్పు కింద సునీల్ కుమార్ అహూజా బిజినెస్ మాడ్యూల్ గురించి మనం డిస్కస్ చేశాం. ముందుగానే అప్పు ఇచ్చేటప్పుడు ఆస్తులు మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. డబ్బులు వడ్డీ కలిపిన తర్వాత నీ డాక్యుమెంట్లు ఇస్తాను, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తానంటాడు. కానీ ఇవ్వడు. ఇప్పుడు పోలవరపు శ్రీదేవి విషయంలో జరిగింది కూడా అదే. ఆమె తీసుకున్న అప్పుకు 4 రెట్లు డబ్బు కట్టినా కూడా ఈ రోజు వరకు వేధిస్తూనే ఉన్నాడు. అప్పట్లో రాయించుకున్న ఆస్తులే కాకుండా జూబ్లీ హిల్స్లో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే అతిపెద్ద విల్లాని కబ్జా చేశాడు.
పోలవరపు శ్రీదేవిని అరెస్టు చేసే ముందు 75 ఏళ్ల ముసల తల్లి ఆవిడ ఉన్న సమయంలో సునీల్ కుమార్ అహూజాకి సంబంధించిన ఒక గ్యాంగ్ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో బురకాలు ధరించిన మహిళలు, గోండాలు కర్రలు పట్టుకుని, కత్తులు పట్టుకుని ఆమె ఇంట్లోకి ఏ విధంగా చొరబడారో చూడండి. హైదరాబాద్లో పోలీసింగ్ ఏ స్థాయిలో ఉందో రేవంత్ రెడ్డి గారి వరకు ఇది రీచ్ అవ్వాలి. హైదరాబాద్ పోలీసులు చూసిన తర్వాతైనా కళ్ళు తెరవాలి. సో ఒకసారి ఆ ఫుటేజీ మీరు చూస్తే జూబ్లీ హిల్స్లో 2 రోజుల క్రితం సునీల్ కుమార్ అహూజా చేసిన అరాచకానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఒకసారి ఆ ఫుటేజ్లో ఉన్న ఆడియో వినండి మీరు. కాదు ఇంత బయట వచ్చేస్తారు అలా ఇంటికి మొత్తం పగలు కొట్టేస్తారు వాళ్ళు. మధ్యాహ్నం నుంచి వస్తున్నారు. మధ్యాహ్నం నుంచి డబ్బులు కొట్టేస్తారు. కేసు చేస్తాం మీ మీద మళ్ళీ వస్తే. पूरा जाते पूरा भिजा दूं भिजा दो డబ్బులు ఇస్తే ఆడాల మీదకి వస్తారా మీరు? ఎంత అన్యాయం కదమ్మా. పెద్ద గుండెవాడు, పెద్ద గుండె క్రిమినల్ ఉన్నాడు, వాడు పారిపాడు, పెద్ద క్రిమినల్ వాడు. వాడిని నమ్ముకుంటూ ప్లీజ్ పెట్టి వస్తాను మీరు తీస్తున్నారు మొత్తం. ఎక్కడున్నాడు మంది ఇచ్చారు? ఎవరు వస్తున్నారు చూపించారు. ఎవరు వచ్చారు? ఆ వీడియోలో 76 ఏళ్ల వరలక్ష్మి అనే తల్లి, 56 ఏళ్ల శ్రీదేవి, వీళ్ళిద్దరూ బాధితులు. ఇద్దరే ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లోకి సునీల్ కుమార్ అహూజా పంపించిన గ్యాంగ్ ఎంతమంది ఉన్నారు చూసారా? అందులో లేడీస్ని కూడా పంపించాడు, కొంతమంది బురకాలు వేసి పంపించాడు, ఇంకొంతమంది కర్రలిచ్చి పంపించాడు. రోడ్డు మీద గాలికి తిరిగే వెధవలందరినీ పోగేసి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఇలా ఇళ్ల మీదకి దాడులు చేయించి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని కొట్టి వాళ్ళ ఆస్తులు లాక్కోవటమే సునీల్ కుమార్ అహూజా స్టైల్. ఇది అతను బిజినెస్ మాడ్యూల్. ఈ అరాచకాటికి అడ్డుకట్ట వేసేవాళ్ళే లేరా? ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తాడు. ఏ రకంగా మేనేజ్ చేస్తాడో తెలియదు. అదేమంటే చట్టానికి అనుకూలంగా డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి అంటాడు. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, ఎవరినైనా సరే పోలీసుల సాయంతో తలుచుకుంటే జైల్లో పెట్టించేస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసులో ఆ విల్లా లాక్కుని ఆ విల్లా యజమాని జడ్జిలు కూడా జైలుకు పంపించాడు సునీల్ కుమార్ అహూజా. ఇది కంప్లీట్ సివిల్ మ్యాటర్. ఒకవేళ కోర్టులో రేపు పొద్దున విచారణ జరిగిన తర్వాత అది శ్రీదేవి విల్లా అయితే శ్రీదేవికి, కాదు అహూజాకి సంబంధించిన విల్లా అయితే అతనికి కోర్టు చెప్తే తీసుకోవచ్చు. కానీ అది కాకుండా సివిల్ మ్యాటర్లో పోలీసులు తలదూర్చి ఈ విధంగా గూండాలను పంపించి ఆ లేడీస్ని అతను అరాచకంగా అంత వేధిస్తున్నా కూడా చూసి చూడనట్టు వదిలేసి అతన్ని బాధితురాల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపడమే ఇప్పుడు హైదరాబాద్ పోలీసింగ్ స్టైల్. ఇది ఎక్కడో జరగలేదు, హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోనే జరిగింది. ఇది కేవలం ఈ ఒక్క ఇష్యూనే అనుకుంటున్నారా? కాదు, ఒక్క ఇష్యూ కాదు, ఇలాంటివి ఎన్నో 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 ఉన్నాయి. ఎంతో మంది బాధితులు ఉన్నారు. ఎస్, మనతో ఈ ఇష్యూ మీద మాట్లాడటానికి మీకందరికీ తెలిసిన మనందరికీ సుపరిచితులైన సంగీత దర్శకులు, అగ్ర సంగీత దర్శకులు మణిశర్మ గారు మన ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అయితే మణిశర్మ గారికి ఈ విల్లాకి సునీల్ కుమార్ అహూజాకి సంబంధం ఏంటని మీకు డౌట్ రావచ్చు. దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మణిశర్మ గారి దగ్గరికి వెళ్తాం. మణిశర్మ గారు నమస్తే అండి. అయ్యా నమస్కారం. కామన్గా అందరికి వచ్చే డౌట్ సార్, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో జరిగిన ఈ పోలవరపు శ్రీదేవి ప్రాపర్టీకి అండ్ సునీల్ కుమార్ అహూజాకి సంబంధించిన వివాదానికి మణిశర్మ గారికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి సార్? ఒకసారి మీ నోటితోనే చెప్తే జనానికి అర్థమైపోతుంది. ఇది కాదు సార్, యాక్చువల్లీ నా దగ్గర నుంచి అత్తాపూర్లో ఒక 800 యార్డ్స్ అండి. నేను చాలా కష్టపడి సంపాదించి నాకు బిజినెస్లు ఏమి రావండి, నాకు వచ్చే సంగీతం ఒకటే, దాన్ని నమ్ముకుని సంపాదించుకుని తీసుకున్న ఒక 800 యార్డ్స్ ఏదో అవసరం వచ్చి అది పెడితే 27 lakhsకి ఆ రోజే అది 2.5 crores వర్త్ అండి. అది 27 lakhs ఇచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ రాయించుకుని మన అవసరానికి ఇవన్నీ పట్టించుకోకుండా ఏదో సంతకం పెట్టాం. అది వచ్చి నేను తర్వాత ఒక 1 year తర్వాత ఇంట్రెస్ట్తో పాటు ఇంట్రెస్ట్ కడుతూ అసలు కట్టినా కూడా నేను లేదు ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది అని చెప్పి ఇదొక స్థలం నార్సింగిల్ ఒక 1200 యార్డ్స్ అండి. ఈ రెండు ఈ రోజు కలిసి 20-30 కోట్లు స్థలం. అది అలాగా ఎంత అడిగినా ఎంత బతిమాలినా కూడా నేను డబ్బులు ఇచ్చేసాను కదయ్యా, డబ్బులు ఇంకా కావాలంటే కూడా ఇస్తాను రెట్టింపు అయినా కూడా లేదు రిజిస్ట్రేషన్ అయిపోయింది అని చెప్పి ఇంకా మేము 2-3 సార్లు ఏదో కోర్టులో కేసులు వేయడానికి ట్రై చేసాం. వాటిని కూడా మేనేజ్ చేసేసి ఏదో మొత్తం ఇంకా నాకు ఓపిక లేక వదిలేసాం. సరే దేవుడే చూసుకుంటాడని వదిలేసాం. అంటే
ఇప్పుడు మనం డిస్కస్ చేసింది జూబ్లీ హిల్స్లో పోలవరపు శ్రీదేవి గారికి సంబంధించిన విల్లా ప్రాపర్టీ. సార్ మీరు చెప్పేది వేరే ఇష్యూనా, దీని రిలేటెడ్ అయినా సార్? ఇది వేరే ఇష్యూ అండి. ఇది Okay. నాది వేరే ఇష్యూ, ఆవిడది వేరే ఇష్యూ. ఓకే ఓకే, మీరు కూడా బాధితుడే. సునీల్ కుమార్ అహూజా కూడా అహూజాకు మీరు బాధితుడు. సార్ ఈ రోజు కాస్ట్ కి 30 కోట్ల దగ్గర ప్రాపర్టీస్ అండి. ఓకే ఇది నేను బాధితుడు. నేను నేరుగా ఆవిడ ఎవరి విషయాన్ని నేను మాట్లాడట్లేదు, నా విషయం నేను మాట్లాడుతున్నా. ఓకే ఓకే ఓకే, మీరు ఎప్పుడు తీసుకున్నారు సార్ అహూజా దగ్గర? అది 2002లోనే. ఇప్పుడు నేను కరెక్ట్ గా డీటెయిల్స్ నేను చెప్తాను. ఎంత ఎంత సార్? ఎంత నేను తీసుకుని 27 lakhs. ఓకే, ఎంత కట్టి ఉంటారు సార్ మీరు వడ్డీతో కలిపి? అది కట్టి 2-3 రెట్లు కట్టాను. అప్పటికి దాని వర్త్ 2.5 crores అండి. ఓకే, నీకు రెట్టింపు ఇచ్చినా కూడా లేదు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, నేనేం చేయలేనని చెప్పి మోసం చేశాడు. ఓకే 2 స్థలాలండి. ఒకటి ఇక్కడ 800 yards అర్తాపురది, ఇంకొకటి ఏమో నార్సింగ్లోది 1200 yards. ఓకే 2 నన్ను మోసం చేసి లాగేసుకుని దాని తర్వాత ఎంతో ట్రై చేశాను. నాకు ఇవి గొడవలకి అంతా పోలేని పరిస్థితి నాది. నాకు గొడవలు అంటేనే ఇష్టం ఉండదు. సరే అలా వదిలేశాను. ఇప్పుడు మీరు ఇదేదో చేస్తున్నారు కాబట్టి నా మాట కూడా చెప్దామని చేశాను. సార్ అంటే ఎట్లా సార్ మిమ్మల్ని ఎలా మోసం చేసాడంటే, మీరు 27 లక్షలు అతని దగ్గర వడ్డీకి తీసుకున్నారు. బిఫోర్ దట్ ఆ ల్యాండ్స్ అతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడా? అది జీపీఏ రాసుకున్నాడండి. ఓకే, జీపీఏ టు సేల్ అది రాసుకుని తీసుకుని అసలు కట్టేసి వడ్డీ కట్టేసినా కూడా ఇవ్వనని చెప్పాడు. ఓకే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, నేను అమ్మేశానని చెప్పేసి. అంటే డాక్యుమెంట్లు అతని దగ్గర ఉన్నాయి? డాక్యుమెంట్ అన్ని న్యాచురల్గా ఆయన దగ్గరే కదా పెట్టుకునే కదా ఇస్తారు డబ్బులు. సార్ అంటే మణిశర్ గారు మీరు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. నిజంగా చెప్పాలంటే తెలుగు ప్రజలు మీ పాట వినని వాళ్ళు ఎవరు ఉండరు. మీ పాట వినని వాళ్ళు, మీరు తెలియని వాళ్ళు ఉండరు. అంత గొప్ప వ్యక్తి మీరు కూడా ఇలాంటి అరాచకవాది కింద బాధితుడిగా పోరాటం చేయలేక కలిసిపోయారు అంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఎవరైనా ఏమనిపోతారు కదండి. అంటే మన అవసరం అలాంటిది. అవసరానికి ఏదో ఎక్విప్మెంట్ కొనాలని ఏదో తీసుకున్నాను ఆ రోజు. తీసుకుని ఇలా మళ్ళీ రెడీ చేసి ఇచ్చేసిన తర్వాత కూడా లేదు, నేను అమ్మేశాను, అది ఇవ్వడం కుదరదని చెప్పేసి ప్లెయిన్ గా. అంటే 2002కే మీరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ సార్. మీరు ఇతని దగ్గర ఎంతో బతిమాలండి. అంటే ఎక్విప్మెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి స్టూడియోకి, ఏదో అవసరాలు వస్తాయి. ఓకే, అలా చేసి కొంతకాలం పోరాడాను, నా వల్ల కాక వదిలేసాను. ఓకే, ఏమన్నా బెదిరించాడా సార్? మీరు బతిమాలని అంటున్నారు. చాలా కూల్ గా మాట్లాడతాడండి. కుదరదు, చాలా కూల్ గా మాట్లాడతాడు. ఓకే, అంటే మీకెవరు పరిచయం చేశారు సార్ ఇతన్ని? నాకు వేరెవరో ఇంకొక ఫుల్ గుర్తులేదు, చాలా కాలం అయిపోయింది అది. ఓకే, మీరు 27 లక్షల రూపాయలు అప్పు తీసుకున్న పాపానికి ఈరోజు 30-40 కోట్ల రూపాయల ప్రాపర్టీని వదులుకోవాల్సి వచ్చింది. లాక్కున్నాడు, వదులుకోవాలి మీరు? లాక్కున్నాడు అంతే. అది నరరూప రాక్షసుడు అండి, దాంట్లో డౌట్ లేదు. వాడికి బ్లడ్ సకీర్. అంటే మీరు ఆ టైంలో పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వటం కానీ లేకపోతే కోర్టులో పిటిషన్? అది నేను అప్పుడు చెన్నైలో ఉండేవాడిని. పని తీసుకుని ఇక్కడ పని చేసుకుని వెళ్ళిపోయేవాడిని హైదరాబాద్లో. ఇప్పుడు అంటే ఈ చెన్నైలోనే ఉండేవాడిని, పుట్టి పెరిగింది అక్కడే. సో నేను ఒక లాయర్ దగ్గర చెప్పి ఏదో చేయడానికి ట్రై చేసాం. వాళ్ళు చేస్తా అని చెప్పారు కానీ వాళ్ళని కూడా మేనేజ్ చేసేసి దాన్ని తప్పించేసాడు. ఓకే, ఎవరినైనా మేనేజ్ చేయగలరండి, మొత్తం సిస్టమ్ని మేనేజ్ చేసేస్తాడు. ఓకే, ఇప్పుడు నిన్న అరెస్ట్ చేశారండి పోలవరపు శ్రీదేవి, ఆమె సన్ను అమెరికన్ సిటిజన్ అరెస్ట్ చేశారు. వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీని ఇతను లాక్కున్నాడు. సో దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? సేమ్ ఇలాంటి కేసే, అది కూడా సేమ్ ఇలాంటి కేసే. ఓకే, వాళ్ళ చాలా తక్కువ డబ్బులు, ఆ వాల్యూకి కాదు, చాలా తక్కువ డబ్బు తీసుకొని ఇచ్చి వాళ్ళకి అది రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. సేమ్ అదే కేటగిరీ ఇది కూడా. ఓకే, దాని మిగతా డీటెయిల్స్ నాకు తెలియదు కానీ సేమ్ ఇదే స్టైలే అది కూడా చేసింది. ఓకే,
అంటే మీకు ఇండస్ట్రీలో ఎంతమంది పెద్దలు తెలుసు కదా సార్, ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వారు, వెంకటేష్, నాగార్జున, ఇంత పెద్ద సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు అందరూ మీ చేతుల్లో ఉంటారు. కనీసం ఎప్పుడు ఎవరు అంటే సాయం అడగలేదా మీరు ఇలాగా ఇక్కడ నుంచి? ఇలా నేను చేసిన నేను ఏమారిపోయిందని కూడా వాళ్ళని అందరినీ ఎలాగ ఇన్వాల్వ్ చేస్తాను. అసలు నార్మల్ గానే ఎవరిని ఏం అడగనండి. నేను నేను ఏదో నా పని నేను చేసుకుపోతుంటాను. ఏదో చేసాం తప్పు, ఇలాగ ఆ రోజు ఇలాగ మోసం చేశాడు అని వదిలేశాను అండి, అంతే. దాని గురించి ఏం పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు మణిశర్మ గారు ఇంత పలుకుబడి ఉన్న మీరే మోసపోయారు, బాధితుడిగా మారారు. ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి సార్? హైదరాబాద్లో ఇతను ఎంతో మంది ఆస్తులు, వందల కోట్లు లాక్కున్నాడు. సమస్య లేదండి. వాడు ఈజ్ నాట్ గుడ్ పర్సన్ కాదు, వాడు బ్యాడ్ పర్సన్ కి కూడా అర్హత లేదు. వాడు అంటే బేసిక్ ఇతను బిజినెస్ మోడల్ గురించి చెప్తున్నారు. బిఫోర్ దట్ అప్పు ఇస్తాడు, అప్పు ఇచ్చినప్పుడే ఆస్తులు రాయించుకుంటాడు, రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటాడు, లేదా జీపీఏ చేయించుకుంటాడు అని. జీపీఏ చేయించుకున్నాడు. దాని తర్వాత మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ కూడా చేసి అమ్మేశాడు కూడా. ఓకే, అది నా కేసులో అయింది అది. సో ఇన్నాళ్ళ తర్వాత మీరు ఓపెన్ అప్ అయ్యారు సార్. ఇంత ముందు వరకు మీరు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని బయటికి చెప్పింది లేదు. అది ఏదో మీరెవరో పూనుకున్నారు కాబట్టి నాకు నేను చెప్పుకుంటున్నా, లేకపోతే అది కూడా చెప్పుకునేవాడు కాదు. ఏమైనా అప్పీల్ చేస్తారు సార్? అంటే తెలంగాణ గవర్నమెంట్కి, తెలంగాణ పోలీసులకి మీ ద్వారా ఏదైనా ఒక మీటింగ్ ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా నేను వస్తాను. నేను వచ్చి ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడతాను. అంటే ఇతనికి పోలీసుల సపోర్ట్ కూడా క్లియర్గా ఉన్నట్టుంది కదా సార్? అంటే ఐ మీన్ పోలీసులు సివిల్ కేసుల్లో దూరి బాధితులను తీసుకెళ్లి లోపల పంపించేస్తున్నారు జైల్లో. లేకపోతే చేయలేరు కదండి. ఓకే, అంటే ఇప్పుడు మొన్న ఈ కేసుకి అయితే మనం ఆ వీడియోలో చూస్తుంటే ఆ పోలీసులు కూడా ఉన్నారు అక్కడ. అంటే వాళ్ళు ఏమిటి, మంచి ఏటి చెడు ఏటి, ఇప్పుడు పేపర్లు ఎవరున్నాయి, పేపర్లు ఎవరు లేవు, వీళ్ళ దగ్గర ఉన్నాయి పేపర్స్, వీడు మ్యూటేషన్ కూడా చేసుకున్న పేపర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అని వాళ్ళు అంటున్నారు. ఏదైతే చూడాలి కదా. యాక్చువల్లీ సివిల్ ఇది క్రిమినల్ మ్యాటర్ కాదు అది. అది ఏమిటో చూడకుండా అది ఎలా చేశారో నేను దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడలేను సార్. దయచేసి నన్ను వదిలేసేయండి అంతే, అంతకన్నా. లాస్ట్ వర్డ్ సార్. మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ, తెలంగాణ డీజీపీ గారికి కానీ ఫైనల్గా ఏమన్నా చెప్పారు? డెఫినెట్గా కండి, ఈయన మాత్రం రైట్ పర్సన్ కాదు. హైదరాబాద్కే చెడిపోయారండి. ఇతను మన దేశానికే చెడిపోయారు. ఇలాంటి వాళ్ళు ఉండడం ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని దీన్ని ఏదైనా ఒకటి చేస్తే మేమందరం ధన్యులం అవుతాం. యా, థ్యాంక్ యూ. అంటే ఈ సందర్భంలో మీకు థ్యాంక్స్ చెప్పకూడదు, ఎందుకంటే మీరు ఎన్నో ఏళ్ల క్రితం అన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీని కోల్పోయిన మీకు ఈ టైంలో ధన్యవాదాలు చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎనీవే, మీరు థ్యాంక్ యూ సార్. మీరు ఇంత ముందుకు వచ్చారు కాబట్టి ఈ విషయం బయట చెప్పుకోవడానికైనా వచ్చింది. ఓకే సార్. ఓకే మణిశర్మ గారు.